శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్శాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా పరమాత్మ యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తున్నటువంటి భక్తులందరి చేత కూడా ఇప్పటివరకు ఆచార్యస్వామి సంకల్పాన్ని పఠింపజేయడం జరిగింది. అక్కడ ఉన్న భక్తులకే గాక మన ఇంట్లో కూర్చుని మనం ఈ సంకల్పం చెప్పడం ద్వారా పరమాత్మ యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఫలితాన్ని మనకు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా స్వామివారు మనకు కలగజేస్తున్నారు. అదిగో శ్రీభూదేవులు ఇద్దరూ కూడా చక్కగా అలంకరించుకుని
మన ఇంటి పిల్లలుగా తయారయ్యి మనం కన్యాదానం చేయడానికే అమ్మవార్లు సంసిద్ధులవుతూ ఉన్నారు. ఇది చాలా పవిత్రమైనటువంటి మాసం. ఈ రోజు నుంచి ఈ యొక్క పవిత్రమైన మాసంలో పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ భూమికాంతమరవిందతలాయతాక్షం ప్రాణప్రియా పరమ పంకజ కంభోకంఠం బ్రహ్మేశ వంద్యవరదం అమృతం భజామి. భృగ్వత్రికస్య మమరీజ మధ్యే స్థిత్వాసనే కుశమయే సముధీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖణో మునీంద్రం భూజో నమామి భువనైక గురుం ప్రసన్నం. శ్రీమతే వికనసే నమః. భృగుమరీచి అత్రికస్య మేభ్యో నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాత్యా పారిషత్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సదరం విశ్వక్సేనం తపాశ్రయే. శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే వికనసే నమః. సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తనీకృతం సూత్రం వైఘాన సంబంధే భగవత్కర్మసూచకం. నారాయణ పితా యస్య మాతా జాపి హరిప్రియా భృగ్వాదిమనయ శిష్యాస్తస్మై శ్రీ వికనసే నమః. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవత కర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవా నను మన్యతాం ప్రాణానాయం యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజకర్మణి స్తండిలపరిధిపరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనాఖ్యంగ్రమకరిష్యన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యంజకర్మణి తరంగా కరకారాధనం కరిష్యే. ఓం ధారాచురప్తుశురమానహేషు ధరచ్చరిత్వ పరిపూరితేషు అపోభిగృహన్ ప్రతిపాదకిష్యే కృణోభిధత్తాకం సుతరకం సధర్మా ఇదమావశ్యమా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతనమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వరుణే సహస్రం యజ్ఞజా పాశాపితరా పురుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్విష్మే దేవా అముంచంత మరుతస్వస్య అస్మిన్ కుంభే ఓం వరుణమావాహయామి ప్రజేతసమావాహయామి భక్తాంబరధరమావాహయామి యాదస్మతిమావాహయామి పార్శ్వేగ్నిమావాహయామి ధారాయాం వాయుమావాహయామి కంఠేపమావాహయామి కుక్షౌ ఆకాశమావాహయామి పుష్పే పునమావాహయామి. ఆవాహన దేవతాభ్యో నమః. వరుణాయ నమః. ఆసనం సమర్పయామి. వరుణాయ నమః. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః. పుష్పాణి సమర్పయామి. వరుణాయ నమః. ప్రజేతసే నమః. రక్తాంబరధరాయ నమః. యాదస్పదయే నమః. వరుణాయ నమః. పుష్పాణి సమర్పయామి. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుధేశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం సంకటకృసమన్వితం జగాపతిం సంఖయేనం సపుష్పవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఆగ్నేయోగ్యస్మాత్ జామహే త్వా విశ్వేశదాత్మం మహితో న శంభో మైనాజంతే సోదని సత్తాం ప్రేష్యామదీశో విపధానామనాదర్యామే సస్తాం దరితాం తధాతు పద్మాకారమండలే. ఓం భూః విశ్వక్సేనమావాహయామి. ఓం భువః శాంతమావాహయామి. ఓం స్వః హరమావాహయామి. ఓం భూర్భువస్వః అమితమావాహయామి. నిత్యానుభాగినమావాహయామి. తద్దక్షిణే సూత్రపతిమావాహయామి. వామే దిగామావాహయామి. సూత్రపతి దిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. ఆసనం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాద్ రాజ్యముపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం ప్రశమాత్యజ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భిర్నుజ్ఞాతః. సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి. కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు. ప్రజాపతి ప్రజాం ప్రజాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఇంద్రియః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు
ఈతయః శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాం శుభాని అతో దేవా అవంతు నోయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదసేపదం సమూఢమస్యాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తదో ధర్మాణి ధారయन् విష్ణో కర్మాణి పశ్యతి యదో వ్రతాని పశ్మసి ఇంద్రస్య ఇత్యస్సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దివేవ చక్షురాతతం తద్విప్రాసోపి మన్యమో జాగ్రమాగం సస్సమింధరే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదాద్రవిణసస్వరస్య త్రివినోదాసనరస్య ప్రియం సదే ద్రవినోదా వీరపదే మిషన్నో ద్రవినోధారాసతే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్భక్కుర్వేదోపవ్యుహం యదా వై సూర్యవదేతి అథ నక్షత్రం నయతి యావది తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావద్ గుర్వేద యత్కారీ స్యాత్ న్యాహ ఏవ కృతే ఓం భూః భూర్భువస్వరం శ్రీ భగవదాగ్నయా భగవత్యంకరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయప్రే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూనిలాసమేత శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవాఖ్యం చక్రమణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం कर्मणोस्तु स्वस्तिनेन्द्रो वृद्धस्रवा स्वस्तिन पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु ओं भूः भूर्भुवस्वरों पूर्वोक्तकर्मणि पूर्वोक्तयजमानाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्तकर्मणि स्वस्ति कर्मणि स्वस्तिर्ध्यास्महव्यैर्नमधोपसत्या मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधानविदा वर्तयन्तः सतञ्जीवेम सरतः समीराः ओं भूः भूर्भुवस्वरों श्री भगवदाग्नया भगवत्किङ्कररूपं श्रीमन्नारायण प्रीत्यर्थं श्री भूनिलासमेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाख्यं जगर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं ऋद्धिं भवन्तो कर्म ऋध्यतां पुण्याहं ऋद्धिं भवन्तो भ्रमन्त कर्म ऋध्यतां पुण्याहं ऋद्धिं भवन्तो भ्रमन्त कर्म ऋध्यतां वृत्तिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथा तनामहेरणाय चक्षसे यो पश्यतमोरसस्तस्य भार्यते हनः विशतेन मातरः तस्मा अरङ्गमामभोजस्य क्षयाय जन्मथा आपोचन यथा जनः ओं पवमानस्ववर्चनः पवित्रेण विजर्षणिः यः पोदास पुनातमा पुनन्तमादेव जनाः पुनन्तमनबोधया पुनन्त विश्व आजवः जातवेदः पवित्रपदे पवित्रेण पराहिमा शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा कृतो कुम्रणु यत्ते पवित्रमर्चिषि अग्ने विततमन्तरा ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण समेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनते देव्यागात् यस्यै भक्मेस्तनवो वेदपृष्ठाः तयामदन्तस्तमार्त्येषु वजग्स्यामपतयोरयीणां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वादप्राणेने श्रोमयो भूः द्यावा पृथिवीपचसापयोभिः हर्तावरी जिग्निके मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्टैर्देवम्बभिः अग्ने रक्षैः पुनाहिमा येन देवा अपुनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानी रथ्येति ऋषिभिः सम्भृतकं रसं सर्वकं सपूतमस्यादि सुदिनं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सत्पिरमधोदकं पापमानी स्वस्त्ययनीः सुदुःखाहि कृपयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणे स्मृतकं हिदं पापमानीर्तिशन्तुनः यमल्लोकमधो अमं कामान् समर्थयन्तुनः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्त्ययनीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणे स्मृतकं हिदं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं श्रुतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीते सह वा पुनातु सोमस्वस्त्या वरुणस्समीच्या यमो राजा प्रमृणाभिपुनातुमा जातमेधा मूर्तिगिन्त्या पुनातु तच्छय्योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातुभेषणं शन्नो अस्तुद्पदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ओं प्रात्यान्तिश देवार्त्वजो मार्जयन्तां दक्षिणायान्तिश मासाः पितरो मार्जयन्तां प्रतीत्यान्तिश ग्रहाः पशवो मार्जयन्तां उदेत्यान्तिश्यापवोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायान्तिश दिग्निस्संवत्सरो यज्ञपतिर्मार्जयन्तां मदोधराधरैर्नायेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महदो महीयान् आत्मा गुहायां निहितोऽस्य दन्तोः समकृतं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चसः समिधः सप्तदिक्माः
सप्त इमे लोकाये चुचरन्ति प्राणा गुहाशयान्निहिताः सप्त सप्त अतः समुद्रा गिर्यस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावोषधयोरथास्य येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवेः कवीनामृषर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागस्तुतिर्वणानागं सोमः पवित्रमत्येति रेभन्ने वास्तोष्पदे प्रदयानि हस्मान् स्वावेशो अनमेवो भवानः यत्वे महे प्रतिदन्नोचिषस्वशन्न येधिद्विपदे सञ्जतुष्पदे वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्घ्याजमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వెంకటాచలపతి యొక్క నిత్య కళ్యాణోత్సవంలో భాగంగా ముందుగా విశ్వక్సేనారాధన పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమాలను ఆచార్యస్వామి ఇప్పటివరకు కూడా నిర్వర్తించారు. ఈ యొక్క విశ్వక్సేనారాధనము, విశ్వక్సేనుడు అంటే ఎవరు అంటే స్వామివారి యొక్క సర్వసైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుడు. అటువంటి విశ్వక్సేనుల వారిని ప్రార్థించి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాత్ నాణ్యముపాసీత కర్మణాం విఘ్నశాంతయే ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆరంభం నుంచి చివరి వరకు కూడా ఏ ఒక్క విఘ్నాలు కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి స్వామి కార్యానికి అడ్డు రాకూడదు అని చెప్పి ఆ యొక్క విశ్వక్సేనుల వారిని ప్రార్థించిన తర్వాత పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. విష్ణుపాదోద్భవం అయినటువంటి గంగా నదిని ఆ యొక్క కలశంలోకి ఆవాహన చేసి అనేక విధములైనటువంటి మంత్రాలతో అభిమంత్రించి ఆ యొక్క ఉదకాన్ని అక్కడంతా కూడా ప్రోక్షణ చేయడం ద్వారా ఆ స్థలానికి ఆ యొక్క ద్రవ్యాలకు అన్నిటికీ కూడా శుద్ధి ఏర్పడి పరమాత్మ యొక్క కైంకర్యానికి వినియోగం అవ్వడానికి వాటికి అర్హత కలుగుతుందని ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఈ విధంగా పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత అంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు ఆచార్య స్వామి. రోజు కూడా కళ్యాణ మహోత్సవంలో ఈ యొక్క అంకురార్పణ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ అంకురార్పణ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆ యొక్క 5 పాలికల్లో బ్రహ్మ, ఇంద్రుడు, యముడు, వరుణుడు, సోముడు ఇత్యాదులందరినీ కూడా ఆవాహన చేసి అన్నమాచార్య స్వామి అంటారు, ఆడరో పాడరో అప్సరో గణము వీడేములిందరో విభవము నేడు అని చెప్పి అన్నమాచార్య స్వామి ఆయన యొక్క సంకీర్తనలో కీర్తిస్తారు. అలాగ పరమాత్మకి జరగబోయేటువంటి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇంద్రాది దేవతలను, అప్సరలను అందరినీ కూడా ఆహ్వానించి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని సజావుగా పూర్తి చేయాలి అని చెప్పి ఆ యొక్క దేవతలందరినీ కూడా ప్రార్థించి ఓషధీసుడైనటువంటి సోముడిని ప్రార్థించి ఈ యొక్క అంకురార్పణ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు స్వామికి రక్షాబంధన ధారణార్థమై ఆ యొక్క రక్షాబంధనాలకు ఆరాధన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. కావున భక్త మహాశయులారా, ఈ యొక్క కళ్యాణ మహోత్సవం పూర్తయ్యే వరకు మనం స్వామివారి యొక్క నామస్మరణలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ. भूर्भुवस्वरं सदेवदेवस्य भगवतो नारायणस्य श्रीयपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाख्यञ्जकर्मणि प्रतिसरबन्धनदेवताराधनं करिष्ये. ओं यमर्पयन्ति मनयो हविर्योजो हिडानर्विबधा विराजन्ने तम्मयदोजायस्याननाग्निविपणानि वदन्तु. ओं शेषमावाहयामि, सहस्रशीर्षमावाहयामि, अनन्तमावाहयामि, नागराजमावाहयामि. रक्षासूत्राधिष्ठानदेवताभ्यो नमः. शेषाय नमः. आसनं समर्पयामि. शेषाय नमः. पाद्यं समर्पयामि, अर्घ्यं समर्पयामि, आचमनीयं समर्पयामि, गुडोपहारं निवेदयामि, ताम्बूलं समर्पयामि, सर्वोपचारान् समर्पयामि. ओम स्वस्ति नो मिमीदामश्विना भगः स्वस्ति देव्यतीतर निर्वणाः स्वस्ति पूषा असुरो दधातन स्वस्ति द्यावा पृथिवी सूचेतुना स्वस्तये वायं पप्रवामहे सोमं स्वस्ति भवानस्य यस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तया आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्य स्वस्तये वैश्वानरो वसुरग्निः स्वस्तये देवावन्त्रभव स्वस्तये स्वस्ति नो रुद्रः पात्वं हासः स्वस्ति मित्रावरुणा स्वस्ति मध्ये रेवती स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते कृधि स्वस्ति मन्धामनोजरेम सूर्याचन्द्रमधा विव पुनर्तथदाज्ञादाजानता सङ्गामेमहि स्वस्त्यानन्तार्क्षमरिष्टनेमिं महद्भूतं वाक्यसं देवतानाम् असुरग्नमिन्द्रासकं समत्सु बृहत्यशोनावामिवारोहेम अम्भोमुचा माङ्गिरसङ्गयं च स्वस्त्यात्रेयं मनासा जदार्क्ष्यम्
ప్రియాదవాని శరణం ప్రపద్యే స్వస్తి సంబాధే స్వభాయన్నో అస్తు శుభాగం శుభాం. ధ్యాయే శ్రీవేంకటేశం కలిమలహరణం కాంచనారాధితాంఘ్రిం శేషాద్రౌ సన్నివిష్టం చిరమపి రమయా భూమి వైకుంఠనాథం సుబ్రహ్మణ్యం సురేశం సకలమునిగణైः సేవితం మంత్రమూర్తిం భక్తేష్టార్థప్రదానం రవిగతయశసం విష్ణుమర్చావతారం. అర్చావతార స్వరూపంగా మన అందరి అభీష్టాలని కూడా నెరవేర్చడానికి శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే అని చెప్పినట్లుగా పరమాత్మ ఆ వైకుంఠాన్ని వదిలి ఈ యొక్క వెంకటాచలానికి వేదములే శిలలై వెలసినది కొండ అని చెప్పి అన్నమాచార్య స్వామి చెప్తారు. అలా వేదస్వరూపమైనటువంటి ఈ యొక్క వెంకటాచలానికి వైకుంఠాన్ని వదిలి పరమాత్మ మనల్ని అందరినీ కూడా అనుగ్రహించడానికి విచ్చేసి స్వామి నిత్యము కూడా నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది వివిధోత్సవాలన్నింటినీ కూడా పరమాత్మ శ్రీవైఖానస భగవచ్శాస్త్రోక్త విధిగా అందుకుంటూ స్వామివారు నిత్యోత్సవమైనటువంటి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు అత్యంత వైభవోపేతంగా నిర్వర్తించుకుంటున్నారు ఆచార్య స్వామివారి చేతుల మీదుగా. భక్త మహాశైలారా, మనందరి చేత కూడా ముందుగా సంకల్పం చెప్పించారు ఆచార్య స్వామి. కేవలం అక్కడ కూర్చున్న వాళ్ళకే కాదు, ప్రతి పనికి కూడా కర్త కారజిత చైవ ప్రేరకశ్చ అనుమోదక అని చెప్పి ఎలాగైతే ఒక రూపాయికి 4 పావలాలు ఉంటాయో అలాగ మన చేసే పుణ్యకార్యానికైనా పాపకార్యానికైనా 4 భాగాలు అవుతాయట. అది మనం ఎంత దూరంలో ఉన్నా సరే పరమాత్మ యందు కనీసం మన కర్ణాలనైనా మనం లగ్నం చేసి పరమాత్మ గురించి చెప్పేటువంటి మాటలు విన్నా సరే పరమాత్మ ఆ యొక్క ఫలితాన్ని మనకు అందిస్తాడట. అటువంటి పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పుడు పరమాత్మకు యాగదీక్ష కౌతుక బంధనార్థమై అర్ఘ్యపాద్యాచమనాలు పరమాత్మకి సమర్పిస్తూ ఉన్నారు ఆచార్య స్వామి. పరమాత్మకు ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా నిత్యము కూడా రక్షాబంధన ధారణం అనేటువంటిది జరుగుతుంది. ఆ యొక్క రక్షాబంధనంలో శేషుణ్ణి ఇప్పటివరకు కూడా ఆవాహన చేసి స్వస్తి సూక్తంతో ఆ యొక్క రక్షాబంధనాలను అభిమంత్రించడం జరిగింది. ఆ శేషుణ్ణి ఆవాహన చేయడంలో గల కారణం ఏంటి అంటే పరమాత్మ ఉండేటువంటి పర్వతం పేరే శేషాచలం. అలాగే నిత్యానపాయులు అని చెప్పి వైకుంఠంలో పరమాత్మకు నిత్యసూరులు అని చెప్పి ఉంటారట. స్వామిని ఎప్పుడూ కూడా విడిచి ఉండరట వాళ్ళు. అటువంటి వాళ్ళల్లో అగ్రగణ్యుడైనటువంటి శేషుణ్ణి ఆవాహన చేయడం జరిగింది. ఇంకా మనం పురాణాల్లో కనుక చూసుకుంటే రామాయణంలో స్వామిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా వనవాసంలో సైతం వెంట ఉండి పరమాత్మను సేవించడంలో లక్ష్మణస్వామిగా శేషులు వారు విచ్చేశారట. తర్వాత యుగంలో కృష్ణావతారంలో బలరాములుగా విచ్చేసి అలాగే ఈ కలియుగంలో రామానుజులుగా అవతరించి స్వామికి నిత్య కైంకర్యాదులన్నీ కూడా ఎలా నిర్వర్తించాలనే దాన్ని రూపకల్పన చేసి నిరంతరము కూడా స్వామితో పాటు ఆయన కూడా అర్చనాదులు అందుకుంటూ ఉన్నారు. అటువంటి పరమాత్మకు ఇప్పుడు రక్షాబంధన ధారణం చేయడం జరుగుతోంది. ఆ యొక్క రక్షాసూత్రాన్ని మనందరికీ కూడా దర్శింపచేస్తున్నారు ఆచార్య స్వామి. సభక్తికంగా నమస్కరిద్దాం. శేషాద్రివాస గోవింద గోవింద. పరమాత్మకు రక్షాబంధన చేయడంలో గల ఆంతర్యం ఏమిటి అంటే మనం ఇంట్లో ఏదైనా వ్రతం చేసుకుంటాము, పూజ చేసుకుంటాము, ఇప్పుడు మనం రక్షాబంధనం చేసుకుంటాము. ఆ యొక్క దీక్ష పరిసమాప్తి అవ్వగానే ఆ యొక్క రక్షాబంధనాన్ని తీసేస్తాం. కానీ పరమాత్మకు రోజు రక్షాబంధనం చేస్తారు కదా. ఏమిటి ఇది అంటే పరమాత్మ ఎప్పుడూ కూడా ఒక వ్రతంలో ఉంటాడట. ఏమిటి అంటే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ అని చెప్పి రామావతారంలో పరమాత్మ చెప్తాడు. ఎవరైతే గనక పాషాణ కాష్ట సదృశాయ దదామి ముక్తిం అని చెప్పి కూడా చెప్తాడు పరమాత్మ. అంటే ఏమిటి అంటే ఒక్కసారి నన్ను శరణు వేడితే గనక అహల్యలాగా రాతిలా మారిపోయినా సరే పొరపాటున వారికి నేను వచ్చి ముక్తిని కలగజేస్తాను అని చెప్పి పరమాత్మ చెప్తాడు. అలాగే అర్జునుడికి చెప్తాడు, నేను ఆయుధం పట్టను కానీ నీ వైపు ఉంటానంటే సరే యుద్ధం చేయమని చెప్పి చెప్తారు. ఆ యొక్క యుద్ధంలో కూడా అర్జునుడి మీదకి వచ్చేటువంటి అస్త్రాలు ఆయన చూడలేక వెంటనే ఆయుధం పట్టనని మాటిచ్చిన ఆయన కూడా కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్ల గప్పిగొనగా అన్నట్లుగా రథం మీద నుంచి దూకి అర్జునుడిని రక్షించడానికి పరమాత్మ ఆ యొక్క చక్రాన్ని తీసుకుని వస్తాడు. అలాగే భక్త మహాశైలారా, మనం కూడా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అని చెప్పి మనం గనక శరణు వేడితే నువ్వు తప్ప మాకు ఎవరు
దిక్కు లేరు స్వామి, నీవే దిక్కు అని చెప్పి, నీవే తప్ప ఇతఃపరం బెరుగను అని చెప్పి గజేంద్రుడు వేడినట్లుగా మనం కూడా వేడుకుంటే కనుక పరమాత్మ తప్పకుండా మనల్ని రక్షిస్తాడట. ఇంకా పరమాత్మ యొక్క గుణగణాలని మనం తెలుసుకుంటూ వెళ్తే కనుక పరమాత్మని నిరుపమ గుణసింధు అంటారు. ఎన్నో సమస్త కళ్యాణ గుణాలన్నీ కూడా పరమాత్మలో ఉన్నాయట. అలాగే నిత్యలక్ష్మీ సమేత, నిత్యం నిరంతరం లక్ష్మ్యాన్విత, ఎప్పుడూ కూడా లక్ష్మీదేవిని విడిచిపెట్టి పరమాత్మ ఉండడట. నిఖిల నిగమ వేద్య వేదయిశ్చ సర్వైరహమేవ వేద్య అని చెప్పి భగవద్గీతలో పరమాత్మ చెప్తాడు. అలాగే వేదాక్షరాణి యావంతి పఠితాని ద్విజాతిభిః తావంతి హరినామాని కీర్తితాని నసంశయ అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు. వేదంలో ఏదైతే ఒక్కొక్క అక్షరం ఉందో అవన్నీ కూడా హరినామ తుల్యాలట. అంటే వేదమంతా కూడా పరమాత్మ గురించే చెప్పింది. అటువంటి వేదవేద్యుడైనటువంటి వాడి పరమాత్మ. నిస్తులః వెంకటేశః. నిస్తులః అంటే శరణాగత రక్షణే నిరుపమః. ఇందాక చెప్పుకున్నాం, ఎవరైతే బాధలో ఉన్నారో వారిని రక్షించడంలో ఆయన్ని మించిన వారు లేరట. వెంటనే మనం కనుక స్వామివారిని వేడుకుంటే మనల్ని రక్షిస్తాడు పరమాత్మ అని చెప్పి, అదిగో అమ్మవార్లకు కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ యొక్క రక్షాబంధనాన్ని ధరింపజేసి పరమాత్మకు ఇంకొకసారి గుర్తు చేసి, స్వామి మమ్మల్ని కూడా గజేంద్రుణ్ణి ఎలా రక్షించావో అలాగే మేము కూడా ఈ యొక్క సంసార సాగరంలో మునిగిపోయి ఉన్నాము అని చెప్పి పరమాత్మకు గుర్తు చేసి రక్షాబంధనం చేయడం ద్వారా పరమాత్మ మనల్ని రక్షిస్తాడు అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. కావున భక్త మహాశైలారా, ఈ యొక్క కళ్యాణ మహోత్సవం పూర్తయ్యేంత వరకు కూడా, ఎందుకు అంటే ఆదిత్యస్య గతాగతైరహరహ సంక్షీయతే జీవితం వ్యాపారై బహుకార్యభార గురుభిః కాలోపి నజ్ఞాయతే దృష్ట్వా జన్మ జరా విపత్తిమిరణైః త్రాసశ్చ నోత్పద్యతే పీత్వా మోహమయీం ప్రమాదమదిరాం ఉన్మత్త భూతం జగత్ అంటారు పెద్దలు. అంటే ఏమిటి అంటే, ఒక్కసారి సూర్యోదయ సూర్యాస్తమయములు అయ్యేసరికి మన ఆయుష్లో చాలా కాలం గడిచిపోతుందట. ఇదంతా కూడా మనకి తెలుసున్న విషయమే. కానీ తెలియనట్లుగా మనం ప్రవర్తిస్తూ ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోకుండా కాలక్షేపం చేస్తూ ఉంటాము. ఈ జగత్తంతా కూడా ఒక ఉన్మత్త భూతంలాగా రోజు మనం నిద్ర లేవడం, మన పనులు చూసుకోవడం, పడుకోవడమే కానీ పరమాత్మ గురించి చింతన చేయడం అనేది మనం చేయట్లేదు. ఎందుకు అంటే పశువులకి ఇత్యాది జంతువులన్నిటికీ కూడా లేని ఒక విషయాన్ని మనకు మానవులకి ఇచ్చింది ఏమిటి అంటే జ్ఞానం అనేదాన్ని ఒకదాన్ని ఇచ్చాడు పరమాత్మ. అటువంటి జ్ఞానాన్ని మనం సద్వినియోగం చేసుకుని మన జ్ఞానాన్ని పరమాత్మ ద్వారా పరమాత్మను చేరుకోవడానికి పరమాత్మ విషయాలను ఆలోచించడం ద్వారా మనం పరమాత్మను చేరుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజకర్మణి ఔపాసనాగ్నౌ అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధాంశం శుద్ధ ఆశీర్వాన్మభక్తే ఇంద్రశుద్ధో న ఆగహి శుద్ధశుద్ధాభిరోధిభిః శుద్ధోర్యం నిధార్య శుద్ధో మమత్యశోమ్యః ఇంద్రశుద్ధో హినోర్యం శుద్ధో రత్నాని దాశునీ శుద్ధో వృత్నాని జిగ్నసే శుద్ధో వాజం శిరాసతి మయదేవాద్రమిడమాజినంత మయ్యాసేరస్వ మయదేవహోతిః రావణయంత పూర్వేరిష్టాస్యామ సనవాసుమీనాః మత్యం జిదంతమయాని హవ్యాకోతి సత్యామనసో మే అస్తు యేనో మానికాంగతవచ్చనాహం విశ్వే దేవాసో అధిభూజదామి దేవీ షడర్వి రక్నోత విశ్వే దేవాస యహమీర్యత్వం మాహాస్మహి ప్రజగామాతనోభిర్మారధామత్వశతి సోమరాజన్ జాతమేదో భువనస్య రేతయః సంజతపసో యుత్యనిష్యతే అగ్నిమశ్వత్థాదనిహం యవాహకం శమీ గర్భాంజనయన్యోమయో భూః ఘృతప్రతీకో కృతయో నిరగ్నికృతే సమిద్ధో కృతమస్యాన్నం ఘృతపృశస్త్వా జనితో వహంతి ఘృతం పిబన్ సుగిటాజిక్షిదేవానే. ఓం అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవేతః ప్రసువా బ్రహ్మజిజ్ఞానం బ్రహ్మం ప్రస్తాతుషీవతస్రుజో వేన ఆవహ సపుత్రయా పపమా అస్య విష్టాసదశ్చ యోని మసదశ్చ వివహ. ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః. ఇదవాసనం సోమోధేనుకం సోమో అర్వంతమాచకం సోమో వీరంకరమన్యంద్రాద్ సాధన్యం విసత్యకం శ్రవణం జ్యోతరాజ తస్మై. ఓం భూస్వమావాహయామి ఓం భవర్యజ్ఞాంకమావాహయామి ఓం సవరింతమావాహయామి ఓం భూర్భవస్వశ్చంద్రమావాహయామి సోమస్య ఇదవాసనం. బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయిత్పన్నాకస్య వృత్తి సప్తర్హీనాకం సుకృతాం యజమానం చ ధీః. ఓం ప్రోక్ష్య సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయిత్పన్నాకస్య పృష్ఠే యజమానోస్తు సప్తర్హీనాకం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధీః. ఓం ప్రోక్ష్య పవిత్రే sto వైష్ణవ్యే sto యజ్ఞయే sto వాజభూతే sto విష్ణోర్మనస
भूतेस्तो यज्ञस्य वामनेस्तः परशस पवित्रे स्तो वैष्णव्यो देवसवितप्रसवपनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिरापो देवीरग्ने भवो अग्रे गुमोऽग्रयमं यज्ञं नयदाग्रे यज्ञपतिं धत्त युष्मानिन्द्रो वृणीतवृत्रतूर्ये यूयमिन्द्रमवृणीतं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदाविष्णुमावाहयामि व्यापि नारायणमावाहयामि ब्रह्मण्णवप्रणेष्यामि यजमानवाचं यच्छा प्रणीयज्ञं देवतावर्धयित्वन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं स्फुरतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेहि ॐ प्रणया सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छा प्रणीयज्ञं देवतावर्धयित्वन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं स्फुरतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेहि ॐ प्रणया कोपप्रणीतसमप्रणयित्वापो देवी प्रणयानि यज्ञकं सुखं साधयन्तुनः इदं वदन्ति ईर्गतवृत्तावदागसहस्रभोषं इदमानेन्यञ्चतीः को वो जनक्ते सवो जनक्ते संविशन्तान् देवीर्वश पात्राणि देवयत्यायै प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्राणावाहयामि अपहभूपस्पृश्या श्रीमहाविष्णुमावाहयामि बृहत्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि हस्तनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि वैवाहिका यज्ञम औपासन यज्ञमावाहयामि यज्ञ विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतये दृष्टनोभामि ब्रह्मणे दृष्टनोभामि इन्द्रागे दृष्टनोभामि अग्नये दृष्टनोभामि सोमागे दृष्टनोभामि अग्नये दृष्टनोभामि सोमागे दृष्टनोभामि अग्निशोमाभ्यां दृष्टनोभामि प्रजापतये दृष्टनोभामि ब्रह्मणे दृष्टनोभामि इन्द्रागे दृष्टनोभामि वसुभ्यो दृष्टनोभामि मरुद्भ्यो दृष्टनोभामि रुद्रेभ्यो दृष्टनोभामि आपावोपस्पृश्याम् श्री महाविष्णवे दृष्टनरोभामि बृहत्प्रये दृष्टनरोभामि मित्रागे दृष्टनरोभामि वरुणागे दृष्टनरोभामि आदित्येभ्यो दृष्टनरोभामि अश्विभ्यां दृष्टनरोभामि पूष्णे दृष्टनरोभामि कक्षागे दृष्टनरोभामि कक्षदेवता सोमागे दृष्टनरोभामि वैवा औपासन यज्ञागे दृष्टनरोभामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो दृष्टनरोभामि सर्वदेवेभ्यो दृष्टनरोभामि आद्यन्त्रिप्यधिस्रयामि तिरन्त्रिप्यधिस्रयामि अग्ने ज्योतिरसि समिदसि स्वाहा अमृतमजवारुणमसि अन्तरिदगं रक्षोऽन्तरिदा अनादयः प्रत्युष्टगं रक्ष प्रत्युष्टा अनादयः चित्प्रतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्प्रतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वादिपदापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्या अक्षत आज्य चरुभिः इमामे अग्निष्टगाधेनव सन्त्वेगा च शतं च सहस्रं च आयुधं च नियतं च प्रगितं च अर्पुदं च न्यर्पुदं च समुद्रस्य मध्यं च अन्तस्य परार्तश्च इमामे अग्निष्टगाधेनव सन्तो इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः जनाप्रमे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुभा षष्टिशतसहस्राण्यगितमक्षयमर्पदमानय भयन्तयत्म आत्मा जातवेदस्तेनेत्यस्ववर्तस्वदेतवर्तगिरास्मान् प्रजयापशभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधाय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपावोपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा औपासन यज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्य ओं भू स्वाहा ओं भव स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुव स्व स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविधप्रासावीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूनिवासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्जकर्मणि औपासनाग्नौ आघारान्ते स्वरमन्त्र अक्षरक्रियादोषप्रायश्चित्तार्थम् अतो देवादशट्वैष्टमहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व
देवसवेदः प्रसुभा ॐ अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रिधानधरेपदं समूढमस्य भागं श्रे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतो व्रतानि पुष्पशे इन्द्रस्य यज्ञस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवे प्रचक्षणादर्ग स्वाहा तद्विप्राजो विपन्यमो जाग्रवागं सस्यमिन्धते विष्णोर्यत्रमं पदक स्वाहा ओम भू स्वाहा ओम भव स्वाहा ओम सव स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतीन्वमग्रस्ताः देवसविदप्रासामीः पतिमेकादशङ्कृधि संज्ञानं विज्ञानं प्रज्ञानं जानदभिजानत् संकल्पमानं प्रकल्पमानम् अपकल्पमानम् अपक्लुप्तं क्लुप्तं श्रेयो वसीय आयत् सम्भूतं भूतां चित्रः केतुप्रभानाभान् सम्भाने ज्योतिष्मागस्तेजस्मानादभग्यस्तपन्नभितपन् रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः ओम स्रौतस्मार्तादिकं कर्मणिखिलं येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे
विखनसे नमः। अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या भ्रियमाणस्य महाजलौकस्य मध्ये परिभ्रममाणानामनेककोटिब्रह्माण्डानां एकदमे पृथिवीं यप्तेजो वायुव्याकाश अहङ्कारमहदव्यक्ताख्य सप्तावरणीरावृते अस्मिन् महदि ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्ताष्टदिक्कजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अथो भागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामनकुमुदाञ्जनपुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दण्डि शुण्डादण्डोत्तम्भिते अमरावते तेजोपदे संयमने रक्षोपदे सिन्धुपदे गन्धवत्यलकापदे यशोपदेत्यष्टदेवपुरे विराजते इन्द्राग्नियमनिर्दिवर्णवायुकुबेर ईशानाख्य अष्टलोकबालकपरिमालिते लोकालोकाजलबलयिते नलमनेक्षुसुरासर्पितशिक्षेरसुत्तोदकाख्य सप्तार्णवपरिवृते जम्भूप्लक्षकुशक्रौञ्च शाकशाल्मलिपुष्पराख्य सप्तद्वीपद्वीपदे माहेन्द्रमलयसख्य अदृक्षद्विन्ध्यपारयात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतिगम्बुरहारीरावृतपत्राश्वकेतुकमालकहिरण्यकर्मणककुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रकभस्तिपुण्डाकगन्धर्व सौम्यवर्णभरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे मम अनेक जन्मसु यह जन्म निचाये तत् क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरिदक्षयार्थं दश पूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीभागलोहित धामादमसङ्घातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तले सूर्यमण्डलपर्यन्तं कृतरासेर्वर्षसहस्रावधाने एकैक तिलापकर्षणक्रमेण सर्वरास्यपकर्षण संहितकाले श्रीहरिलोके निवाससित्यर्थं त्रिगणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्यामशान्तपरवाजपेयपौण्डरीकाश्वमेधाधि शतकृतपुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्य पदमिति चतुर्विध मोक्षफलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीभूनीला समेत श्री श्रीनिवास स्वामिनः श्री विखनो मुनीन्द्रमदानुसारविर्भृक्वादिभिर्मन्वादिभिर्वसिष्ठादिभिः दिव्य महर्षिभिः रिक्त गुह्य धर्म पुराण इतिहास कल्पोक्त सकल फलावाप्यर्थं कन्यादानं करिष्ये। ओम अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सिंहचक्रशार्ङ्गकौमोदकी नन्दकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस भगवतशास्त्रप्रकारेण आङ्गीरसवारहस्पत्य भारद्वाजत्रयारुषेज प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीरसवारहस्पत्य भारद्वाजत्रयारुषेज प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूषस्य मूलप्रकृते स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूषस्य श्रीमहाविष्णोः परमासुदेवशर्मणः पौत्राय आङ्गीरसवारहस्पत्य भारद्वाजत्रयारुषेज प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुट मकुट मणिगण विजृंभित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आङ्गीरसवारहस्पत्य भारद्वाजत्रयारुषेज प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरण भूषिताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योभिशोभिताय निजावताराय स्वर्णगरुड वाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनौ श्रवण नक्षत्रे मकर रासौ जाताय श्री श्रीनिवास परब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यायिनीं भार्गवत्स्यमन आप्नवान् और्ववेदल पञ्चारुषेय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारपदीं सर्वाङ्गना सम्मोहन संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः
వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంగల్మదనయాం ఉత్తర భృగుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీదేవీనాంనీమిమాం కన్యాం దాస్యామి. ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహూ శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంగల్వదనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీనాంనీమిమాం కన్యాం దాస్యామి. కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకదిగీర్షగా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుచీలాయ సుమేధసేత్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి. ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తः సుముహూర్తో అస్తు. శ్రీవేంకటేశమతిసుందరమోహనాంగం శ్రీభూమికాంతమరవిందదళాయతాక్షం ప్రాణప్రియా పరమపంకజకంబుకంఠం బ్రహ్మేశవంద్యమమృతం వరదం భజామి. పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పటివరకు కూడా వైభవోపేతంగా పరమాత్మకు పాదప్రక్షాళన మధుపర్క సమర్పణ అలాగే హోమ కార్యక్రమాన్ని ఇప్పటివరకు కూడా ఆచార్యస్వామి భక్తి శ్రద్ధలతో నిర్వర్తించారు. ఆ తర్వాత మహాసంకల్ప పఠనాన్ని మనందరి చేత కూడా ఇప్పుడు చెప్పించారు. ఈ యొక్క మహాసంకల్పం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే సర్వేషాం పితॄణాం కుంభీపాక లోహిత దామాతప సంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యో ఉత్తీర్య అని చెప్పి సంకల్పంలో చెప్పినట్లుగా మన పితరులు ఎవరైతే ఉంటారో వారి కర్మవశాత్తు ఎవరైనా కనుక నరకాది పాపలోకాల్లో కనుక వారు ఉంటే వారు ఉద్ధరింపబడి మరలా బ్రహ్మలోకానికి విచ్చేయాలి అని చెప్పి ఈ యొక్క కన్యాదాన సంకల్పంలో కన్యాదానం చేయడం ద్వారా ఇంతటి ఫలితం వస్తుంది అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. అటువంటి మన ఇంట్లో పుట్టిన అమ్మాయిని కన్యాదానం చేస్తేనే ఇంతటి ఫలితం గొప్ప ఫలితం మనకు వస్తోంది అంటే సాక్షాత్తు అమ్మవార్లు ఎటువంటి వారు అంటే అయోనిజ మూల ప్రకృతి రూప అని చెప్పి ఇప్పటివరకు కూడా అమ్మవారి యొక్క ప్రవరణ పఠించడం జరిగింది. పరమాత్మ ఎటువంటి వాడు అంటే చెబుతారు నిత్యానమద్విధి శివాది కిరీటకోటి ప్రత్యుక్త దీప్త నవరత్న మహఃప్రరోహై నీరాజనా విధిముదారముపాదధానౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని చెప్పి నిరంతరము కూడా పరమాత్మని స్తుతిస్తారు. దీనికి అర్థం ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్లయితే నిరంతరము కూడా ఇంద్రాది దేవతలు బ్రహ్మాది దేవతలు వీరందరూ కూడా వారి వారి యొక్క విధులు నిర్వర్తించడానికి పరమాత్మ దగ్గరకు వచ్చి పరమాత్మని ఉదయం సుప్రభాత సమయంలో దర్శనం చేసుకుని పరమాత్మ యొక్క పాదసేవన చేసుకుని వారి వారి విధులు నిర్వర్తించడానికి పరమాత్మ దగ్గర అనుమతి తీసుకుని వెళతారట. అలా వెళ్ళేటప్పుడు పరమాత్మ యొక్క పాదార విందాలకు వారు నమస్కారం చేసుకునేటప్పుడు వారి కిరీటాలపైన ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి మణిమాణిక్యాల యొక్క కాంతి పరమాత్మ పాదాల మీద పడి ఈ యొక్క కాంతి పరమాత్మకు నీరాజనం ఇస్తోందా అన్నంత గొప్పగా విరాజమానమయ్యేటువంటి పరమాత్మ యొక్క పాదాలను వర్ణిస్తారు. అటువంటి గొప్ప పదచరణాలను కలిగినటువంటి పరమాత్మకు మనం శ్రీదేవి భూదేవి అమ్మవార్లను ఇచ్చి ఇప్పుడు కన్యాదానం చేసుకోవడం జరిగింది. ఈ శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇద్దరూ కూడా లక్ష్మీదేవి యొక్క స్వరూపాలు. ఎప్పుడూ కూడా లక్ష్మీ విశిష్టయేవ నారాయణ ప్రపత్తవ్య అని చెప్పి వైఖానస భగవత్ శాస్త్రం చెబుతూ ఉంది. ఉట్టి నారాయణుణ్ణి పూజించకూడదట, శ్రీయుక్తమైనటువంటి నారాయణుణ్ణే పూజించాలి. నారాయణుడు అన్నదానికి శ్రీమన్నారాయణుడు అన్నదానికి చాలా తేడా ఉంది కదా. అలాగా అమ్మవారు నిరంతరము కూడా తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీం అని చెప్పి మనకు అమ్మవారిని కీర్తిస్తారు. దీని యొక్క భావం ఏమిటి అంటే నిరంతరము కూడా పరమాత్మ యొక్క వక్షస్థలంలో ఆవిడ కొలువు తీరి ఉండి ఆయనకు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటి కార్యాలను నిర్వర్తించడానికి కావాల్సినటువంటి ఓర్పును ఆవిడ వృద్ధి చేస్తూ ఉంటుందట. అటువంటి గొప్పదైనటువంటి అమ్మవారిని ఇప్పుడు మనం ఇచ్చి కన్యాదానం చేసుకున్నాం. అమ్మవారి గురించి అమ్మవారి గుణాల గురించి ఇంకా పోతనామాత్యుల వారు భాగవతంలో చెప్తారు. హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవర్ధంబు పెన్నిక్క చందురు తోబుట్టువు భారతీ గిరిసుతలతో నాడు పూబోణి అని చెప్పి భాగవతంలో పోతనామాత్యుల వారు చెప్తారు. సరస్వతీదేవితో పార్వతీదేవితో నిరంతరం
క్రీడిస్తుందట లక్ష్మీదేవి. అలాగే తామరలందుండెడి ముద్దరాలు అని చెప్పి గొప్ప మాట అన్నారు. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి అని చెప్పి అమ్మవారిని స్తుతిస్తారు. అమ్మవారికి తామర పువ్వులు అంటే చాలా ఇష్టమట. ఎందుకు అంటే అమ్మవారు ఉద్భవించింది తామర పువ్వుల్లోంచే. అలాగే అమ్మవారి యొక్క శరీరం మొత్తం అంతా కూడా తామర పువ్వుల యొక్క కాంతి ఎలా ఉంటుందో ఆ యొక్క కాంతితో మెరిసిపోతూ ఉంటుందట అమ్మవారి శరీరం. అలాగే అమ్మవారు పద్మనేత్ర. ఇలా అమ్మవారికి సంబంధించినటువంటి అన్నీ కూడా పద్మాలతోనే నిండి ఉంటాయట. అందుకని తామరలందుండెడి ముద్దరాలు అని చెప్పి ముద్దుగా పిలిచారు పోతనామాత్యులు. తర్వాత జగముల్ మన్నించు నిల్లాలు. ఎలాగైతే మనం కుటుంబంలో ఒక తప్పు చేస్తే అమ్మ ఎలాగైతే తండ్రి తిడుతూ ఉంటే అమ్మ సమర్థిస్తూ ఉంటుందో అలాగా ఈ యొక్క జగత్తునంతా కూడా జగత్పతి కదా పరమాత్మ మనందరికీ కూడా తండ్రి వంటి వాడు. అమ్మవారు మనందరికీ కూడా తల్లి. అటువంటి అమ్మవారు జగముల్ మన్నించు నిల్లాలు అని చెప్పి మనం ఏం చేసినా సరే మనల్ని మన్నించేటువంటి అమ్మవారికి ఇప్పుడు మాంగళ్య ధారణ కార్యక్రమం జరుగుతోంది. మనందరం నమస్కరిద్దాం. గోవింద గోవింద. రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాళహస్తే కురుత అథః సీతా సావిత్రీ ధ్రువంతే రాజావరుణో ధ్రువంతేమో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువాం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథః సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః భూదేవ్యై నమః మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. చూచి చూచి మీ పెండికి సోవాన పాడిముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా. చూచి చూచి మీ పెండికి సోవాన పాడిముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా. చెక్కులు నొక్కివు నీవు సెలవుల నవ్వీలు ఆపి ఎక్కువలు మీలోనివి ఎట్టు తెలుసు. చెక్కులు నొక్కివు నీవు సెలవుల నవ్వీలు ఆపి ఎక్కువలు మీలోనివి ఎట్టు తెలుసు. తొక్కివు పాదాలు నీవు దొరకని మొక్కేను ఆపి తొక్కివు పాదాలు నీవు దొరకని మొక్కేను ఆపి పక్కన నీ భావాలు ఏరుపరచగలమా. పక్కన నీ భావాలు ఏరుపరచగలమా. చూచి చూచి మీ పెండికి సోవాన పాడిముగాక మీ చేతలిట్టివని. బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకించకర్మణి ఔపాసనాగ్నౌ ప్రధాన హోమం కరిష్యే. అదితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుభా. ఓం అగ్నిదేవ ప్రథమో దేవతా నాగంసోస్య ప్రజాముంజనమృత్య భాషాత్ తదైకం రాజావృణో నమన్యదాం యథేయక్ స్త్రీ పౌత్రమకన్నరోధాత్ స్వాహా. ఇవం మే వృణస్వృధేవ మత్యాతి మృణయ తామవస్యరాజకే స్వాహా. తత్వాయామి బ్రహ్మణా వందమానస్తరాజా స్తే గిరమాణో హవిర్భిః
आहेडमानो वरणेह बोद्धृशकं समान आजु प्रमोषे स्वाहा तन्नो अग्ने वरुणस्य विद्वान् देवस्य हेडो वजासतिष्ठाः यजिष्ठो वह्नितमस्सोषणानो विश्वान् द्वेषाकं सिप्रममत्यस्मत् स्वाहा सत्वन्नो अग्ने मम भवदेनेदिष्टो अस्यापुषतो व्यष्टौ अवजिक्षुणो वर्णकं मृडानो विहमृडीकं सहवोणयेधि स्वाहा तमग्ने अजास्यासन्मनसाहितः अजासन हव्यमोहिते जानो देहि भेषटिक् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सुव स्वाहा ओम भूर्भुवस्सुव स्वाहा अदितेन्ममग्रस्ताः अनुमतेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाक्यञ्चक्रमणि उपासनाग्नु लाजहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुवा इमान् लाजानामित्यभिघार्य अभिघार्य ओम इमान् लाजाना बपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् ययन्नार्युबभ्रूतेऽग्नौ लाजाना वपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधीनाकुम्रसेनोत्पद्यन्यस्य सुष्मेनो धस्ताममृताकुम् अनु विश्वाबुधत्वया वयं धाराबुधन्या इव अतिगाहे महे त्वेष स्वाहा ॐ इमान् लाजाना वपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् ययन्नार्युबभ्रूतेऽग्नौ लाजाना वपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ओम भू स्वाहा ओम भव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविदः प्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाक्यञ्चक्रमणे उपासनाग्नु सर्वप्रायश्चित्तार्थमतो देवादिश्यत्वैष्टमहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुवा ॐ अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामहे स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानधनेपदं समूढमस्य भागं श्री स्वाहा त्रीनिपदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि विशतगितो प्रधानि पुष्पसे इन्द्रस्य इत्यस्सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवे विचक्षणादरग् स्वाहा तद्विप्रासो वन्यमो जाग्रवागं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा भोगं सुव स्वाहा ॐ भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाक्यञ्चक्रमणि उपासनाग्नौ कर्मसाद्गुण्यार्थम् उपरिष्टादन्तहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदः प्रसुवा ॐ यतस्य कर्मणोतिरेणुजं यत्वान्योनिमहाकरम् अग्निश्चस्विष्टकृतविद्वान् सर्वग्रस्विष्टकं जुहदं करोतु स्वाहा अग्नये स्विष्टकृते जुहदहुताहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नाराय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपदये स्वाहा यन्म आत्मनो मिन्दाभूतग्निस्तत्पुनरः आर्जातवेदा विजर्षणि स्वाहा पुनरग्निचक्षुर्धातुरेन्द्रो बृहस्पतिः पुनर्मे अस्मिनायं चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्ठेभ्य स्वाहा भेषदन्तरिश्चै स्वाहा कृत्यै स्वाहा दौराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा ऋद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा
येधोऽस्येति धीमहि स्वाहा समिधसि तेजो मयिधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिमेवाहि स्वाहा सप्तदे अग्ने समिध सप्तरिक्मा सप्तऋषे सप्तधाम प्रजानि सप्तहोत्रा सप्तधात्मा यजन्ति सप्तयोनीरा पुनर्स्वाघृतेन स्वाहा ऋतधान विद्वान् नष्टघृतेन पूर्णमाहुतिं जहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं ज्योर्भुक्तं पृथ्वीभुक्तं वोचनस्पतिगन्धर्वाप्तश्चैव भुक्तं अग्निर्जेनं वेदर्जेनं ज्योर्जेनं पृथ्वीजेनं वोचनस्पतिगन्धर्वाप्तश्चैव जीर्णं समन्दामरिहरविडाकृतेन समादित्यवसविस्मरत्मिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छतु यत् स्वाहा आद्यशेषम् इन्द्राय जहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्यौस्तृप्यदो पृथ्वीतृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधिवनस्पतिगन्धर्वाप्तश्चैव तृप्यन्तां मे दक्षिणतपितृपितामहः प्रपितामहश्चाक्षं यमस्तृप्यन्ताम् अदितेन्ममग्रस्ताः अनुमदेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवताभिः आवाहनदेवताभ्यो नमः यदासुखं गिरास्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षिता अक्षितमसि मामे वरिशिष्टाकत्वरेष्टोग्रं वचो अपावधीं त्वेषं वचो अपावधीक स्वाहा ऊर्ध्वं यज्ञं लिखितं माजी क्वर्धमत्र मेधामस्कन् पृथिव्या दिवो वा विष्णुपद वा पृथिव्या स्वाहा पश्चिमदः परिधिमपनया दक्षिणदः परिधिमपनया उत्तरदः परिधिमपनया पश्चिमदो विष्णोः सदनमसि दक्षिणदो विष्णोः सदनमसि उत्तरदो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् परसमुख्या ग्रन्थीन् विसृज्य अर्भिः प्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापमोषधयो मरुतां पृषदगिस्त्रिमं गच्छतो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मादेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्दयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् दीर्घायुत्वाय बलाय सिताय सितं च वर्चसे त्रयायुषाम् आपोहिष्टामयो भवस्तानपूर्जे तथा तनामहेरणाय रजस्तस्य भार्गदेहनः पशुतीर्ममातरः तस्मा आरङ्गमामवो यस्य क्षया यजन्पथा आपो जनयथा जनः यत्तेऽग्ने तेजस्तेनाहं तेजस्मि भूयासं यत्तेऽग्ने वर्चस्तेनाहं वर्चस्मि भूयासं यत्तेऽग्ने हरस्तेनाहं हरस्मि भूयासं मयि मेधा मयि प्रजा मयि अग्निस्तेजोदरात् मयि मेधा मयि प्रजां मयीन्द्रियन्द्रियन्तधात् मयि मेधा मयि प्रजा मयि सूर्यो भ्राजोदरात् मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं मदासनाय क्रन्दमयादेव परिपूर्णं तदस्मे प्रायश्चित्तानि चैतानि होमकर्मात्मकानि वेदानि चैतावचैतानां कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यत्सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पादर्घ्याचमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च अग्निपुरुषाय नमः पुनः पादर्घ्याचमनीयं समर्पयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि
శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే నిశం. భక్త మహాశయులారా, ఇప్పటి వరకు కూడా పరమాత్మ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా లాజహోమం, పూర్ణాహుతి ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకుని కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పి పరమాత్మ గీతావాక్యం చెప్పినట్లుగా ఆ యొక్క యజ్ఞేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి చేసినటువంటి యజ్ఞ ఫలితాన్నంతా కూడా ఆ యొక్క పరమాత్మకి సమర్పించిన తర్వాత ఇప్పుడు వారణమాయిరం అనేటువంటి కార్యక్రమాన్ని ఆచార్య స్వామి భక్తి శ్రద్ధలతో గోదాదేవి యొక్క గుర్తును మళ్ళా చేసుకుంటూ వారణమాయిరం అనేటువంటి కార్యక్రమాన్ని అయిన తర్వాత మాలా పరివర్తనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామి. తిరుమలకు పుష్పమండపం అని చెప్పి పేరు. ఆ యొక్క పుష్పమాలలన్నీ కూడా, పుష్పమాలలో ఉండేటువంటి పుష్పాలన్నీ కూడా మన మనస్సుకు ప్రతీకలట. మన మనస్సు ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉంటుందో పరమాత్మ ఆయన యొక్క గళసీమలో మన మనస్సుని అలంకరించుకోవడానికి ఇష్టపడతాడట. అటువంటి స్వచ్ఛమైన మనసుతో ఉన్నారు కాబట్టే గోదాదేవి, ఆళ్వార్లు ఇత్యాది భక్తులందరూ కూడా పరమాత్మ యొక్క నిత్య సేవలో తరించి పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని చేరుకున్నారు. వారి యొక్క గుర్తుగా ఈ యొక్క మాలా పరివర్తనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఆచార్య స్వామి మలయప్ప స్వామి వారి గళసీమలో ఉన్నటువంటి మాలను తీసుకువచ్చి శ్రీదేవి అమ్మవారికి, అలాగే మరలా శ్రీదేవి అమ్మవారిలో గళసీమలో ఉన్నటువంటి మాలను తీసుకొచ్చి పరమాత్మకు సమర్పించి మరలా భూదేవికి సమర్పిస్తూ ఉన్నారట. అమ్మవార్లను నిత్య కళ్యాణంలో భాగంగా మనం కన్యాదానం ఎంతో గొప్పగా చేసుకున్నాము. ఎటువంటి తల్లి అంటే ఆవిడ సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం అని చెప్పి దయాశతకంలో వేదాంత దేశికుల వారు చెప్తారు. ఈ యొక్క సమస్త జగత్తుకు కూడా ఆబ్రహ్మకీట జనని అన్నట్లుగా చిన్న పిపీలిక దగ్గర నుంచి బ్రహ్మ వరకు కూడా ఆవిడ తల్లి అట. అటువంటి తల్లి శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం, పరమాత్మ శ్రీనివాసుడికి కరుణ ఉంటుంది కదా, దయ ఉంటుంది కదా, ఆ దయకు ఏమైనా ఒక రూపం ఉంది అంటే అది కేవలం అమ్మవారే అట. అటువంటి గొప్పదైనటువంటి కన్యాదానాన్ని అమ్మవారిని స్వామివారికి ఇచ్చి ప్రకృతి పురుషుల్ని మనం దగ్గర చేసి మనం ఈ యొక్క కన్యాదాన కార్యక్రమాన్ని ఇప్పటివరకు కూడా ఆచార్య స్వామి ద్వారా నిర్వర్తించాము. ఇప్పుడు అమ్మవార్లిద్దరూ కూడా స్వామి చెంతకు చేరి అక్షతారోపణం, ఆబాల గోపాలం, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి వివాహంలో కూడా ఆనందింపజేసేటువంటి ఘట్టం ఏమైనా ఉంది అంటే అది అక్షతారోపణం. ఆ యొక్క తలంబ్రాల కార్యక్రమాన్ని ఆచార్య స్వామి భక్తి శ్రద్ధలతో నిర్వర్తిస్తున్నారు. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు.
కంటే పెళ్లి కూతురు పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు పతి పెరరేచినిదివో పెళ్లి కూతురు పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు. Now